भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। नमस्ते माताजी, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలో ప్రథమ అధ్యాయము చతుర్థ పాదంలో ఉన్నాము. ఇక్కడ ఆత్మతత్వాన్ని, ప్రకృతి తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, ఇందులో దేని సామర్థ్యం ఏంటో దాన్ని మనం సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే సృష్టి కార్యరూప జగత్తున జీవతత్వము స్థూల శరీరంతో ఉంటది. అప్పుడు అది దాని స్వప్నములను, కోరికలను ఊహ ప్రపంచములో నెరవేర్చుకోగలిగే అవకాశాన్ని పొంది ఉంటది. కానీ ప్రళయములో జీవుని స్థితి అటుల కాదు అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే 20వ సూత్రము ప్రతిజ్ఞా సిద్ధేర్లింగం ఆశ్మరథః అంటే నిజంగా జీవుడు శరీరం నందే ఉంటాడా అంటే అతను శరీరం లేకపోతే అతన్ని మనం తెలుసుకోగలమా అంటే కాదు. జీవుడు శరీరం ఉన్నప్పుడే అతని సామర్థ్యం బయటపడుతుంది. మరి ఈ మానవ జన్మని మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే మనం ఇప్పుడు ఏమంటున్నాము, ఈ పిండమున, ఈ పురమున పరమాత్మని దర్శనం జరుగుతుంది. మరి ఇప్పుడు ఒకవేళ ఈ శరీరములో జీవుడు లేడనుకోండి, బ్రహ్మ ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉన్నాడు. జీవుడు ఉన్నా లేకున్నా బ్రహ్మ ఉన్నాడు. అందుకనే శరీరము స్థూల దేహాన్ని జీవుడు వదిలేసి వెళ్ళిపోయినా ఆ దేహాన్ని మనం ఏం చేస్తాము, చక్కగా పుష్పాలతో వస్త్రాలతో అలంకరిస్తాము. ఇంకా ప్రదక్షిణ కూడా మనం చేస్తాం. ఎందుకు? అందులో ఆ శరీరాన్ని ధరించిన ఆ జీవాత్మ లేకపోవచ్చు, కానీ ఇంకా అందులో పరమాత్మ తత్వం ఉంది అనే భావనతోనే శవమునకు ప్రదక్షిణ చేస్తారు. అంటే శరీరములోకి జీవుడు రాకముందు కూడా పరమాత్ముడు అక్కడ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ శరీరం పరమాత్మ ఉందా, జీవుడు దాని మళ్ళీ అక్కడ ప్రశ్న వస్తుంది. జీవుడు వచ్చాక పరమాత్ముడు వస్తాడా అంటే మనం ఏమంటున్నాము, కాదు. పరమాత్ముడు సర్వవ్యాపకుడు. ప్రళయములోనే మూల ప్రకృతి పరమాత్మని యందు ఉన్నప్పుడు కార్యరూప జగత్ అయినప్పుడు కూడా ఆ మూల ప్రకృతి నుండే కార్యరూప జగత్ అవుతుంది గనక ఆ కార్యరూప జగత్తును కూడా బ్రహ్మనే వ్యాపించి ఉంటాడు అనేది మనకు. ఇంకొకరు ప్రశ్న ఏమిస్తున్నారు అంటే ఇప్పుడు ఆ శరీరమున జీవుడు లేనప్పుడు బ్రహ్మ ఉన్నాడు కదా, మరి ఆ శరీరములో పాపపుణ్యములు, కృతాకృత్యములు
ఇవన్నీ ఎవరికి చెందినవి అంటే మళ్ళీ మనం ఏమంటున్నాము? జీవునికి చెందినవే అంట. జీవునకే చెందినవి. ఎందుకంటే ఇప్పుడు మృత శరీరాన్ని గనక మనం తీసుకుంటే అతను ధనికుడని, అతను దాని అని అతన్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటున్నారా? పెట్టుకోరు. ఇప్పుడు ఆయన ఒక 100 కోట్లు దానం చేసిండు, అందులో నుంచి సోల్ వెళ్ళిపోయింది. ఒక వేదికను పెట్టి అతనిని ఒక వేదిక మీద అతని శరీరాన్ని నిల్చోబెట్టి మనం సన్మానాలు చేస్తామా? పారిపోతామా? చెయ్యం సన్మానం. చేస్తామా? చెయ్యము. ఏంటి, శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు అంటాం. అంటే ఆ శరీరము ద్వారా జీవుడు ఎన్ని దాన ధర్మాలు చేసినా బ్రతికున్నప్పుడు జరిగే సన్మానము మరణించిన తర్వాత జరగదు. అర్థమైందా? ఇది ఒక లౌక్యమైన ఆచారం. ఎందుకంటే యశస్సు కానీ పాపపుణ్యములు కానీ జీవుడు తనెంబడ తీసుకెళ్ళిండు. అక్కడ ఏమైనా వదిలిపెట్టిండా? వదిలిపెట్టలేదు, తీసుకెళ్ళిండు. కానీ మనం తీసుకెళ్లేదాన్ని అయితే సంపాదించుకోము, వదిలిపెట్టేదాన్ని మనం సంపాదించుకుంటాం. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ఆ శరీరమున జీవుడు ప్రవేశిస్తాడు, బ్రహ్మ ప్రవేశించినట్టుగా కాదు. అర్థమైందా? బ్రహ్మ ముందే అనుభూతిని వ్యాపించి ఉంటాడు కాబట్టి ఆ శరీరాదుల యందు ఉన్నాడు. ఆ శరీరంలోనే కాదు, వివిధ శరీరాదుల యందు కూడా ఉన్నాడు. ఇప్పుడు జీవుడు ప్రస్తుతం ఒక దేహాన్ని వదిలిపెట్టినప్పుడు జీవుడు వాయువుని ఆశ్రయించి యాత్ర ముందుకు సాగదీసుకుంటున్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ యాత్రలో బ్రహ్మ ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఈ శరీరములో ఉన్న బ్రహ్మ, యాత్రలో తోడుగా ఉన్న బ్రహ్మ ఒకటే వేరా? ఒక్కటే. అర్థమైందా? అతను స్థూల దేహాన్ని వదిలిపెట్టి మాతరిశ్వ వాయువుని ఆశ్రయించి ముందుకు వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఎవరిని ఆశ్రయించి ముందుకు వెళ్తున్నాడు? బ్రహ్మనే ఆశ్రయించి ముందుకెళ్తున్నాడు. అందుకని ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు లోకమున ఒక మానవుడు తన సామర్థ్యముతో విషయాలని తిప్పి 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 జనులను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే ఆ విధంగా క్రతువు జరగడానికి అతనా కారణము, బ్రహ్మనా కారణము? అతనే. ఎందుకంటే అతను విషయాన్ని ఆ విధముగా మలుస్తున్నాడు అంటే అతను అక్కడ బుద్ధిని ఉపయోగించుకుంటున్నాడు. ఆ బుద్ధి పరమాత్మంది కాదు. పరమాత్మంది రితంబర బుద్ధి ఉంటది. జీవుని బుద్ధియే ఇలాంటి సంకల్పాలను సంకల్పిస్తుంది. కనుక ఎక్కడైతే ధర్మ కార్యం జరుగుతుందో అక్కడ పరమాత్ముడని, ఎక్కడ అధర్మ కార్యం జరుగుతుందో అక్కడ మానవుడు అనడానికి వీలు లేదు. ధర్మమును కూడా అధర్మమును కూడా ఎవరు చేస్తున్నారు? జీవుడే చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు వివిధ గురువులతో వివిధ సత్సంగాలకి వెళ్తుంటారు, ఈ సందేహంలో ఉండకండి. ధర్మ కార్యాలు దేవుడు చేపిస్తాడు, అధర్మ కార్యాలు మానవుడు చేస్తాడు. ఇలా మనము బ్రహ్మని విడదీయడానికి వీలు లేదు మాతాజీ. అర్థమైందా? అక్కడ జీవుడు తన బుద్ధితో, తన మనస్సుతో, తనకున్న సంస్కారాలతో, తను పెరిగిన వాతావరణముతో, తనకు లభించిన ఇతరుల వల్ల కలిగిన ఆలోచనల వల్ల ధర్మ కార్యము చేస్తాడు, అధర్మ కార్యము చేస్తాడు. అందుకనే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, నీవు కేవలం పుణ్యకర్మలే చెయ్యాలి అనుకుంటే అప్పుడు నువ్వు అక్కడ మిత్రుడుగా ఎవరిని తీసుకోవాలి? పరమాత్మనే తీసుకో. ఎందుకంటే ఈ లోకములో నీకు యథార్థమైన సలహాలు ఇచ్చేవాడు ఎవరు?
పరమాత్మ పరమాత్మనే. ఆ పరమాత్ముని సనోబంధురు జనిత. ఏ జీవాత్మకైతే పరమాత్ముడు బంధువు అవుతాడో, పరమాత్ముడు షన్నో మిత్ర, ఏ జీవాత్మకైతే పరమాత్ముడు మిత్రుడవుతాడో, స పిత, ఎవరికైతే పరమాత్ముడు తండ్రిగా ఉంటాడో, స మాత, ఎవరైతే పరమాత్ముని తల్లిగా మార్చుకున్నారో వాళ్ళ యొక్క ఆచరణ చాలా అత్యంత పవిత్రముగా ఉంటుంది మాతాజీ. ఉంటుంది. మనం కేవలం ప్రార్థన సమయములో ఈశ్వర స్తుతి చేసేటప్పుడు ఏం చదువుతున్నాం? సనో బంధురు జనిత స విధాత, త్వమేవ మాత త్వమేవ పిత త్వమేవ బంధు త్వమేవ సకాంతం. మన నోటిలో పరమాత్ముని త్వమేవ, నీవే బంధువు, నీవే మిత్రుడవు అని ఎప్పుడు అంటున్నాము? చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలంట. కానీ ఆ బంధుత్వాన్ని, ఆ మిత్రత్వాన్ని, ఆ మాతృత్వాన్ని, ఆ పితృత్వాన్ని మన ఆలోచనలలో మనం ఆ విధమైన స్వరూపాన్ని ధారణ చేసుకోగలుగుతున్నామా? ఏమైంది విజయత్తమ్మ? అర్ణకే స్పందన లేదు, ఆలోచిస్తున్నారు. చేసుకోలేము. అర్థమైందా? అదే చెప్తాడు. ఈశ్వర ప్రణిధానము అంటే నిరంతరము భగవంతునిలో ఉంటూ కార్యములు చెయ్యాలి. మనకింక ధ్యానమే సక్రమముగా కుదురతలేదు. ఇంకా ఎలా? అందుకనే ఇప్పుడు స్వామి దయానందుడు వేద భాష్యాన్ని రాసేటప్పుడు అతను ప్రతి శబ్దానికి అర్థము భగవంతుని దృష్టిలో పెట్టి రాశాడు. అంటే ఆ అర్థం ఒకవేళ భగవంతుడు ఆ శబ్దానికి అర్థం రాయాల్సి వస్తే, ఒకవేళ భగవంతుడు కలం పట్టుకొని భగవంతుడు ఎలా ఆ మంత్రానికి ఇది అర్థం చెప్తాడో అదే దయానందుడు చెప్పాడు. అందుకనే దయానందుడు ఈశ్వరుణ్ణి మాత్రమే స్వీకరించాడు. సత్యార్థ ప్రకాశంలో దయానందుడు ఏ గురువుని ద్వేషించలేదు. కానీ సృష్టికర్త స్థానములో వాళ్ళని పెట్టడం అంటే దయానందుని వల్ల కాలేదు. అతను ఏ గురువుని విమర్శించాడు. ఆ మనుషులని గౌరవించాల్సి వస్తే గౌరవిస్తాడు. మనం దయానందుని యొక్క చరిత్రను తీసుకుంటే, అతను ఒక రోజు తన శిష్యులతో ఒక వాడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఒక చిన్న మందిరం ఉంటది. ఆ మందిరం దగ్గర వస్త్రాలని వేసుకొని ఒక అమ్మాయి అక్కడ ఆడుతూ ఉంటది. దయానందుడు ఆ తల్లిని చూడగానే మాతృవందనం చేసుకున్నాడు. అంటే ఆ స్త్రీ నిర్వస్త్రంగా ఉంది, ఆడుకుంటుంది కాబట్టి అది మనస్సులో మాతృభావనని ఏర్పరచుకొని ముందుకెళ్తున్నాడు. కానీ పక్కనున్న శిష్యులు దయానందునితో ఏమంటారు? స్వామీజీ చూసారా, మనం ఎంత మూర్తి పూజ కాదన్నా, ఎంత విగ్రహారాధనని ఖండించినా, మందిరం దగ్గరికి రాగానే మీరు కూడా చేతులు జోడించి నమస్కరించారు అంటారు. అప్పుడు దయానందుడు అదే చెప్తున్నాడు, నేనక్కడ నమస్కరించింది మందిరానికి కాదు, బాల్య వయసులో ఉన్నటువంటి మాతృమూర్తికి అన్నాడు. అర్థమైందా? అలాగే దయానందుని యొక్క గురువు అంటే మధ్యకాలములో చక్షువులని పోగొట్టుకున్నటువంటి గురువు అతను. ఆ గురువుకి లవంగాలు ఇచ్చేటప్పుడు గురుదక్షిణలో దయానందుణ్ణి గురువు అడుగుతున్నాడు, ఏమి దయానంద, ఈ లవంగాలు నాకు ఎవరైనా ఇవ్వగలరు, నీవు కూడా ఈ లవంగాలనే ఇస్తున్నావా అని ఆ లవంగాలని ఇలా పైనుండి మళ్ళీ ఆ దోసిట్లోకి ఇలా వదులుతున్నాడు. ఇలా తీసుకొని ఇలా వదులుతూ నవ్వుతూ అంటాడు దయానందునితో విరజానందుడు. కానీ అప్పుడు విరజానందుని మాటలు విని దయానందుడు ఏమంటున్నాడు? అయ్యా గురువర్యా, ఈ లవంగాలను కూడా నేను భిక్షాటన చేసే తీసుకొచ్చాను,
నా దగ్గర ఇది ఇవ్వడానికి కూడా స్తోమత లేదు. లేదు అన్నాడు. అప్పుడు విరజానంద స్వామి, లేదు దయానంద, నేను నీకు అధ్యాపన కార్యం చేసేటప్పుడు నీ దగ్గర ఏదైతే తార్కిక శక్తి ఉందో, నువ్వు దానివల్ల వేదమును పక్కన పెట్టి అజ్ఞానముతో భారతమాత వ్యాపించి ఉందే, నువ్వు దాన్ని తొలగించగలుగుతావు, ఆ శక్తి నీకుంది అంటే అసలు దయానందుడు నిజంగా ఆ శివాలయములో మూషికల యొక్క కదలికను చూసి నిజమైన శివుణ్ణి తెలుసుకుందామని తన యాత్రని ప్రారంభిస్తూ, ఇక్కడ విరజానందుల వారు అడుగుతున్నారు, నువ్వు అజ్ఞానాన్ని తొలగించు అంటే అసలు దయానందుడు ఈ నిజమైన శివుణ్ణి తెలుసుకుందామని గురువు దగ్గరికి వచ్చాడు. కానీ ఆ గురువు ఏమన్నాడు, నీవు నిజమైన ఈ శివుణ్ణి ప్రపంచానికి తెలియజెయ్యు అన్నాడు. దయానందుని దగ్గర ధనము లేదు. అప్పటికి దయానందునికి సంస్కృతము గుజరాతీ భాష తప్ప ప్రాంతీయ భాషలు ఏవీ రావు. ఎటువంటి వ్యక్తులతో దయానందునికి పరిచయాలు లేవు. ఏ మఠమునకు దయానందుడు అధిపతి కాదు. మనం అప్పుడప్పుడు దయానందుని యొక్క జీవితాన్ని నెమర వేసుకుంటే మన జీవితంలో ఉత్సాహం వస్తుంది మనకి. దయానందుడు గురువు మాట పట్టుకుని ఆ కుంభమేళలో పాఖండ ఖండి అనే పతాకని ఎగరవేస్తాడు. కానీ ఎవ్వరు రారు దయానందుని యొక్క ప్రవచనాన్ని వినడానికి. అప్పుడు దయానందుడు అనుకున్నాడు, నా దగ్గర శబ్ద జ్ఞానమే ఉంది ప్రస్తుతం, మనుషులను ప్రభావితం చేసే శక్తి నాకు ఇంకా లేదని ఆయన మళ్ళీ వెళ్ళి చాలా తపస్సు చేసి, ఆ తపస్సులో తనలో ఉన్నటువంటి ఏవైతే ప్రకాశానికి అడ్డుగా ఉంటావో, సమాజాన్ని ఉద్ధరించాలి అంటే ముందు మాన అవమానాలని సహించుకోవాలి. ఈ లోకం ఊరికేనా, మామూలుగా మనమందరం ఇది కలియుగం కలియుగం అంట. ఏ యుగములో అయినా దుష్ట మనుషులు ఉంటారు, రజగుణ మనుషులు ఉంటారు, సిద్ధ పురుషులు ఉంటారు, సాత్వికులు ఉంటారు. కానీ ప్రజాపాలన రాజ్యపాలనని బట్టి రాజు మంచి శాసకుడైతే ప్రజలందరూ కూడా భయముతో భక్తితో మంచి ప్రవర్తకులు అవుతారు, అంతే. కానీ సతయుగములో రాముడు ఉన్నందువలన అప్పుడు గొప్పవాళ్ళు పుట్టారని, ద్వాపర యుగములో కృష్ణుడు ఉన్నందువలన మంచి వాళ్ళు ఉన్నారని, కలియుగములో రాముడు కృష్ణుడు లేరు గనక ఇప్పుడు ఇదే అధర్మమని ఇది మనము ప్రచారం చేసుకుంటున్నాం. కానీ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఈ సృష్టిలో ప్రతి సంవత్సరం ఉంటారు, ప్రతి కాలములో ఉంటారు, ప్రతి యుగములో ఉంటారు. ఇది మన భ్రమనే. కాకపోతే ఇప్పుడు రాజుల యొక్క ఏదైతే రాజనీతి ఉందో అది చాలా దూషితమైంది. గురువులందరూ కూడా ఒక తప్పుని మీరు దాన్ని మార్చుకుంటేనే భగవంతుడు దాన్ని కర్మఫలంలోకి మార్చడు అని చెప్పే గురువులు తగ్గిపోయారు. అక్కడ దానాలు చేయండి, ఇక్కడ దానాలు చేయండి, ఈ పూజలు చేసుకోండి, ఈ వ్రతాలు చేసుకోండి, ఈ విధమైనటువంటి మానవుల యొక్క భయాన్ని ఈ విధముగా ఆ భయాన్ని తొలగించే గురువులు ఎక్కువైనందువలన మానవుడు పూజలు చేస్తే ఇవి తొలగిపోతవి. ఇందువలన అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అంతేకాని కలియుగములో అరాచకాలు ఎక్కువ ఉన్నవి, సతయుగములో ద్వాపర యుగములో త్రేతాయుగములో లేవు అని అనడానికి వీలు లేదు మాతాజీ. లేదు. అప్పుడున్న రాజులు, అప్పుడున్న గురువులు చిత్తశుద్ధితో, విద్వాంసులు కూడా, అంటే అధ్యాపనం కార్యం చేసే గురువుల్లో చిత్తశుద్ధి ఉండింది. రాజ్యాన్ని పరిపాలించే రాజుల యందు కూడా చిత్తశుద్ధి ఉండింది.
అందువలన రాజులు, గురువులు, విద్వాంసులు అధిక మోతాదులో ధార్మికులుగా ఉన్నందువలన అంటే అధర్మ ప్రవృత్తి అనేది మనుషుల్లో తక్కువ ఉండే, అంతేగాని పూర్తిగా శూన్యముగా లేకుండే. ఇప్పుడేంటి, ఈనాటి గురువులే తపస్సు చెయ్యరు, కానీ దయానందుడు ఒక వేద భాష్యాన్ని రాసేటప్పుడు, ఎందుకంటే వేద భాష్యము దయానందునికి పూర్వం లేదా అంటే ఉంది. వేదాలకు భాష్యము రాసినటువంటి ఉవ్వరుడు, సాయనుడు, మనమేమో కృష్ణ యజుర్వేదం చదువుతాం, వారు శుక్ల యజుర్వేదం చదువుతారు. మరి శివుడి యొక్క అభిషేకాలు రుద్ర సూక్తంతోనే చేస్తారు. వెంకటేశ్వర స్వామికి ఉదయ సుప్రభాతము పురుష సూక్తంతోనే ఉంటది. మరి వేదాలు అప్పుడు లేవా అంటే ఉన్నవి. దయానందుడు వేద భాష్యము రాయక ముందు కూడా శివుడికి అభిషేకం చేసేటప్పుడు, వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం చెప్పేటప్పుడు వేద మంత్రాలతోనే చేసేవాళ్ళు. నమక చమకాలు, లక్ష్మీ సూక్తము, పురుష సూక్తం అంతా ఎప్పటి నుండో పరంపరగా ఉంది. మరి దయానందుడు ఏమిటి అంటే, దయానందుడు ఉవ్వటుడు, సాయనుడు రాసినటువంటి భాష్యానికి పరమాత్ముడే గనక ఆ పదమునకు అర్థం చెప్పవలసి వస్తే దాని అర్థం ఏంటో చెప్పినటువంటి మహనీయుడు దయానందుడు. అంటే దయానందుడు వేదానికి భాష్యము రాసేటప్పుడు పరమాత్మునితో అనుసంధానమై రాశాడు. అందుకనే దయానందుని యొక్క ఏదైతే పదము దాని అర్థం ఉంటుందో, మీరు సంస్కృత వేద వాంగ్మయముతో మీరు ఇప్పుడే కాదు, రేపు ఎంతమంది విద్వాంసులు వచ్చినా నిరుక్తము, జ్యోతిష్ శాస్త్రము, శిక్ష, కల్పము, పాణినీయ వ్యాకరణాన్ని తీసుకొని దయానందుడు రాసినటువంటి పదమునకు ఏదైతే అర్థం ఉందో వాళ్ళు అదే సరి అయినది అంటారు. కానీ ఇక్కడ దయానందుడు దీనికి ఇలా రాయకుండా ఉండాల్సింది అనడానికి వీలు లేదు. వీళ్ళందరూ శబ్ద శాస్త్రీయ విజ్ఞానవంతులై ఆ ధాతుపాఠమును, ఆ నిఘంటువును, ఆ ఉనాది కోశమును పెట్టుకొని ఏ అర్థం తీస్తారో దయానందుడు ఉపాసన మార్గములో అదే అర్థం తీశాడు. అందుకనే పరమాత్ముని యొక్క ఉపాసన అరగంటనో గంటనో కాదు, నిత్య జీవితములో కూడా మన వ్యవహారములో పరమాత్మ తత్వం ఉండాలి. అందుకనే ఆర్య సమాజికులమై 40 ఏండ్లు 50 ఏండ్లు కాదు, నీవు నిజముగా ఈశ్వర పుత్రుడవు అంటే పరమాత్ముడు నీకు తండ్రి, నీవు అతనికి బిడ్డవు, ఆ భావన నీలో ఉంటేనే నువ్వు ఆర్యుడవు. నువ్వు ఆర్య సమాజానికి వెళ్తేంది, నువ్వు మందిరానికి వెళ్తేంది, వెళ్ళకపోతేంది, నీలో ఎప్పుడైతే పరమాత్ముడు తండ్రి, నేను పరమాత్మునికి పుత్రుడను అన్న భావన ఉంటేనే నువ్వు ఆర్యుడవు. అది లేకపోతే నువ్వు ఆర్య సమాజానికి పెద్ద పదాధికారివైనా ఆ పదమునకు అర్థం చెల్లదు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమంటున్నాడు, శరీరములోకి జీవుడు ప్రవేశించిన తర్వాత పరమాత్ముడు ప్రవేశించడు, పరమాత్ముడు ఎల్లవేళలా ఉంటాడు. ఉత్క్రామిష్యత ఏవం భావ దౌడలోమిహి. ఇంకొక ఔడలోమి అనే వ్యక్తి ఏమంటున్నాడు అంటే, అరే మరి ఇప్పుడు మనం ఏదైతే తురియ అవస్థలో జీవుడు బ్రహ్మని దర్శించుకుంటాడు అంటున్నాం, మరి ఇప్పుడు ఈ శరీరములో బ్రహ్మ నాకంటే ముందు ఉంటే, ఇప్పుడు ఈ పిల్లలు స్కూల్ నుండి వస్తారు, కాలింగ్ బెల్ కొట్టిన ఇంటికి రాగానే పిల్లలు ఎవరిని వెతుకుతారు? ముందు అమ్మను వెతుకుతారు. మరి ఇందులో పరమాత్ముడు ఉంటే జీవునకు ముందు పరమాత్ముడు అగ్గుపడాలి కదా. అలా లోకంలో జరుగుతుందా? ఇప్పుడు లోకములో జరగదు, లోకములో విభిన్నంగా ఉంది కదా. ఇప్పుడు మనం ఇవాళ పరమాత్ముని దర్శించుకోవాలి అంటే మనకి ఎన్ని రోజుల నుండి వివిధ గురువుల నుండి వివిధ ప్రయత్నాలు జరిగిన శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, కానీ ఇంకా దేవుణ్ణి దర్శించుకున్నామా అని అంటే ఇలా నోట్లో వ్రేలు వేసుకుంటున్నాం. అలానే భగవంతుని విమర్శిస్తున్నామా అంటే
ఎందుకంటే శాస్త్రీయం అబద్ధం కాదు. అమ్మో శాస్త్ర మాట అబద్ధం కాదు, వేదాలు అబద్ధం కాదు, చెబుతున్న గురువులు అబద్ధం కాదు, నా లోపం ఉంది నా లోపం ఉంది అనుకుంటున్నాం. ఇక్కడ ఔడలోమి ఏమంటున్నాడు అనంటే, నిజంగా చెప్పాలి అంటే ఈ ప్రకృతి కానీ పరమాత్ముడు కానీ జీవుడు కానీ ఈ ముగ్గురు ఎప్పుడు వేరుగా ఉండడానికి వీలు లేదు. యథానంద్య చందమాన సముద్రే. ఇప్పుడు నదులన్నీ ఎక్కడ లయమవుతవి? సముద్రంలో లయమవుతవి. అంటే ఇప్పుడు సముద్రంలో నది నీరు ఉందా లేదా? ఉంది. కానీ మనమందరము ఉప్పు నీళ్ళు అంటున్నామా తీయ నీళ్ళు అంటామా? ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు అంటాం. అంటే ఆ నదులన్నీ కూడా సముద్రములో తమ నామరూపాన్ని లేకుండా కలిసిపోయినందువలన మన నాలుకకి ఆ రుచి లేదు. కావున మోక్షాన్ని కోరుతున్నటువంటి జీవుడేమో బ్రహ్మలో లయమవుతాడు. అంటే బ్రహ్మనే ధరించుకుంటాడు. ప్రకృతి సుఖాలని అనుభవించాలనుకున్న జీవుడు ఎవరిని ఆశ్రయిస్తాడు? ప్రకృతిని. అంతే. అర్థమైందా? జీవుడు సమాధిలో ఉన్నప్పుడు అక్కడ శరీరం లేదా? ఉందా లేదా? ఉంది. ధ్యానం చేస్తున్నప్పుడు శరీరం ఉందా లేదా? సుషుప్తిలో శరీరం ఉందా లేదా? ఉంది. స్వప్నంలో శరీరం ఉందా లేదా? ఉంది. మీరు ఇంట్లోనే కూర్చున్నారు, మీ సోఫా మీదనే కూర్చున్నారు, ఎక్కడో ఊహా ప్రపంచంలోకి వెళ్ళారు. అదంతా ఒక సుతిలిని పట్టుకొని కొలిస్తే ఎంతో దూరం వెళ్ళిపోయారు. ఆ ఆలోచనలో ఉన్నప్పుడు మీకు దేహం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మీరు నాతో ఈ క్లాస్ లో కూర్చున్నప్పుడు దేహం ఉందా లేదా? ఉంది. కానీ ధ్యానములో సమాధిలో పరమాత్మ తత్వముతో ఏకీభవిస్తున్నాం. స్వప్నములో జాగరణ అవస్థలో ఎవరితో ఏకీభవిస్తున్నా? ప్రకృతితో. అర్థమైందా? మేలుకొని ఉన్నప్పుడు స్వప్నములో మన వ్యవహారం ఎవరితో ఉంది? ప్రకృతితో ఉంది. ప్రకృతితో ఉంది. ధ్యానము సమాధిలో పరమాత్మనితో ఉంది. ఇప్పుడు సమాధిలో ప్రకృతిని తేలేము, కానీ శరీరములో ప్రతి వ్యవహారంలో పరమాత్మని సమాధిలో ఆత్మ ప్రకృతిని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ప్రకృతి ఏకదేశి. కానీ జీవుడు ప్రకృతితో వ్యవహరిస్తున్నప్పుడు పరమాత్ముని తనెంబడ తెచ్చుకోగలుగుతాడు. ఇదే కదా మనం తెలుసుకోవాల్సింది సర్వవ్యాపక తత్వం. ఇప్పుడు మీరు మేల్కొని ఉన్నారా, పడుకొని ఉన్నారా? మేల్కొని ఉన్నాం. ఇప్పుడు మీరు ప్రకృతితో ఉన్నారా, సమాధిలో ఉన్నారా? ప్రకృతితో. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి వింటున్నారు మీరు? పరమాత్మని ఇక్కడ తేయగలుగుతున్నాం, కానీ సమాధిలోకి ప్రకృతిని తీసుకురాలేము. ఇదే వ్యత్యాసము. ప్రకృతి ఎలా ఏకదేశి అయింది అంటే, పరమాత్మనైతే మనం మేలుకున్నప్పుడు ఒకవేళ స్వప్నంలో కూడా మనం ఊహించుకోవచ్చు మోక్షానికి వెళ్ళినట్టు. ఏంటి, మనమందరం కలిసి ఒక పెద్ద ఆశ్రమం కట్టుకున్నాం. అక్కడ నిరంతరము రాగి చెట్లతో, మామిడి చెట్లతో, గోమాతల యొక్క ధ్వనితో, ఆకాశం అంతా పచ్చగా రకరకాల పిచ్చుకల శబ్దముతో పరమాత్ముని యొక్క నామస్మరణనే ఎటు చూసినా అటు అందరూ జపం చేసే వాళ్ళే, తపస్సులే, యోగులే. ఇలాంటి మనం డ్రీమ్ లో చూడొచ్చా, చూడలేమా? చూడగలుగుతాం, ఊహించుకోగలుగుతాం. ఆ స్వప్నం నెరవేరుతా కానీ ఒక 5 నిమిషాలన్న అటువంటి ఊహలోకి వెళ్తాం. సమాధిలో ఊహించుకుంటారా? సమాధిలోకి వెళ్ళి నేను ఇక్కడ ఉయ్యాలో ఊగుతున్నట్టు ఎందుకంటే సమాధిలో ప్రకృతిని తీసుకెళ్ళడానికి వీలు లేదు. కానీ ప్రకృతితో ఉన్నప్పుడు, అంటే ఈ వ్యవహారముతో ఉన్నప్పుడు మనం పరమాత్మునితో అనుసంధానమై
ఉండగలుగుతాం. ఉండగలుగుతాము. అంటే నిజముగా జీవుడు జ్ఞాని అవుతే పరమాత్మని ఎప్పుడు కూడా పెట్టడు. భోజనం చేసినా కూడా పరమాత్ముని యొక్క ప్రసాదమే అనుకుంటాడు, బ్రహ్మార్పణం అనుకుంటాడు. అందుకనే మీరు కొంతమందిలో కొన్ని శక్తులు ఉంటాయి. కొంతమంది వాళ్ళు ఎటువంటి భోజనం పెట్టినా ప్రసన్నంగా తినగలుగుతారు. అప్పుడప్పుడు మనం తోబుట్టువులమి కూర్చున్నప్పుడు కూడా అసలు మా ఆయన ఏది పెట్టినా తింటాడని మనం అంటాం. మన అక్కనో చెల్లి ఏమంటది, మా ఆయన ఉప్పు తక్కువేసినా దాన్ని వంక పెడతాడు. అంటే భోజన విషయంలో ఈమె భర్త గొప్పవాడు. భోజన విషయంలో మీ భర్త మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అంత మాత్రాన అతను గొప్పవాడు ఇతను గొప్పవాడు కాదా? ఎందుకంటే ఆయన భోజన విషయంలోనే రుచి చూస్తాడు, కానీ చాలా విషయాలలో చాలా గొప్పగా ఆలోచిస్తాడు. ఇతను భోజన విషయంలో పట్టించుకోడు, కానీ మిగతా విషయాలలో పట్టించుకుంటాడు. ఇదే చెప్తున్నాడు, ఈ రహస్యం తెలుసుకో. కానీ మనం ఎంత అంటే ఒక్క మంచి గుణం ఉంటే ఇతను అన్ని విషయాలలో మంచోడంట. ఒక్క విషయంలో చెడ్డవాడైతే ఇతను అన్ని విషయాలలో చెడ్డవాడంటాం. నిజంగా చెడేంటో మంచేంటో మనకే తెలియదు. కేవలం మన నాలుకకి దేవుడు ఒక దాన్ని ఏమంటారు, పిల్లర్ వేసి పెట్టలే. ఇది ఎక్కడైనా నృత్యం చేయొచ్చు, ఎడమకి పోవచ్చు, కుడికి పోవచ్చు, పైకి పోవచ్చు, బయటకు రావచ్చు, వెనక్కి పోవచ్చు. అందుకనే ఈ నాలుకని మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడతాం. అదే మీరు ముక్కులో గాలి చూడండి, నేను ఇలా పెట్టి పీల్చుకుంటానంటే పీల్చుకోగలుగుతారు? పీల్చుకోలేరు. మీరు ఇప్పుడు కళ్ళు పైకి పెట్టి ఏడవలేరు. కానీ నాలుకకి మాత్రం పరమాత్ముడు ఎంత సామర్థ్యం ఇచ్చాడంటే ఇది చాలా నాట్యం ఆడగలుగుతారు, వెనుక ముందు పక్కకి కిందికి. అందుకనే మనం ఏం చేస్తామంటే ఒక్క మంచి గుణం ఉంటే 100 చెడుని కూడా మంచి అంటాం. ఒక 2-3 చెడు గుణాలు ఉంటే ఆ చెడు గుణాలను పట్టుకొని మంచిని కూడా మనం ఏం చేస్తాం, చెడుగానే చూస్తాం. అందుకే దయానందునికి విర్జానందుల వారు అదే చెప్పారు, ఈ ప్రపంచమంతా అజ్ఞానములో ఉంది, ఆ అజ్ఞానాన్ని తొలగించు అంటే ఇవాళ ఈ ప్రపంచంలో మనం అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి ఈ మానవ దేహాన్ని మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవస్థితేరితి కాశకృత్స్న, ఈ భూమి, ఈ అంతరిక్షము, ఈ దివము, ఈ శిరస్సు, ఇవన్నీ ఎవరు నిర్మాణం చేశారు? పరమాత్ముడే నిర్మాణం చేశాడు. అందుకనే ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్, మనము ఈ చేతన అచేతన పదార్థాల యందు, అంటే చైతన్య పదార్థాల యందు అలాగే ప్రకృతి పదార్థాల యందు పరమాత్మని మనం దర్శించుకోగలిగితే, పరమాత్మని యొక్క సామర్థ్యాన్ని మనం తెలుసుకోగలిగితే ఏమవుతుంది? మనం మోక్షాన్ని సాధించిన వాళ్ళం అవుతాం. అందుకనే పరమాత్ముడు ఈ జగత్తునకు ఎప్పుడు కూడా ఉపాదాన కారణం కాదు. పరమాత్ముడు ఈ జగత్తునకు ఏమిటి? నిమిత్త కారణమే. జగత్తునకు ఉపాదాన కారణం ఎవరు? ప్రకృతియే. అర్థమైందా? ఈ సృష్టి ఎవరి కోసం నిర్మాణం చేయబడింది? జీవుల కోసం. ఈ సృష్టి ఎక్కడి నుండి పుట్టింది? మూల ప్రకృతి నుండి. ఈ మూల ప్రకృతిని ఇంత అందంగా ఎవరు తయారు చేశారు? కార్యరూప జగత్తుగా పరమాత్ముడు. అందుకనే సాక్షోచ్చోభయం నాత్ అంటే మనమందరము కూడా ఈ నిమిత్త కారకుడైన, ఈ జగత్తునకు నిమిత్త కారకుడైనటువంటి బ్రహ్మను తెలుసుకొని, ఈ వివిధ శరీరాదుల యందు మనం బంధింపబడుతున్నామే, దీన్ని కూడా మనము తెలుసుకొని, ప్రకృతిని కూడా తెలుసుకొని
మనం అందులో నుంచి ఊర్ధ్వం పైకి లేసే ప్రయత్నం చెయ్యాలి. చెయ్యగలగాలి. అంటే ఉపాదాన కారణము తెలుసుకోవాలి, అలాగే నిమిత్త కారకుణ్ణి తెలుసుకోవాలి. తెలుసుకోవాలి, అలాగే అనుభవింపబడుతున్నామే మన గురించి మనము కూడా తెలుసుకోవాలి. తెలుసుకోగలగాలి. ఆత్మకృతే పరిణామాత్. ఇప్పుడు మనము ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే మీ దగ్గర ఒక పువ్వులు ఉన్నాయి, విడిగా పువ్వులు ఉన్నాయి, దారం ఉంది, దాన్ని ఎలా నలుగురికి ఇవ్వాలంటే ఎలా అల్లాలి, ఒక్కరమే పెట్టుకోవాలంటే ఎలా అల్లుకోవాలి, ఇంట్లోనే పెట్టుకునేది ఉంటే ఎలా ఉపయోగించుకోవాలి, ఫంక్షన్కి వెళ్ళేది ఉంటే ఎలా కట్టుకోవాలి అనేది మీరు పువ్వులు దారం ఉన్నప్పుడు ఆలోచిస్తారా, దండైనాక ఆలోచిస్తారా? పువ్వులు దారం ఉన్నప్పుడు ఆలోచిస్తాము. అవును కదా. అక్కడ పువ్వులు ఉన్నాయి, దారం ఉంది, దీన్ని అందంగా తయారు చేయాలంటే ఏం పెట్టాలి, నలుగురికి ఇవ్వాలంటే దూరంగా అల్లుతాం, ఒక్కరమే పెట్టుకోవాలంటే దగ్గరికి అల్లుతాము, ఇంట్లోనే ఒరిగేది ఉంటే కాంటకి 4 పువ్వులు గుచ్చుకొని మిగతా తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. అలాగే పరమాత్ముడు కూడా ప్రళయములోనే, ప్రళయ సమయములో విశ్రాంతి తీసుకోడు. ఈ సృష్టి గురించి, ఇందులో ఎంత ఎంత బంగారం తయారు చేయాలి, ఎంత నీటి అంశాన్ని పెట్టాలి, ఏ ఏ జీవులు ఎటువంటి కర్మలు చేశారు, ముందు కార్య జగత్తున జీవుడి కర్మలు ఎలా ఉన్నవి, ఆ కర్మలకు అనుకూలంగానే ఇప్పుడు కార్యరూప జగత్తున అటువంటి శరీరాదులను ఇవ్వాలని పరమాత్ముడు ప్రళయములోనే ఆలోచిస్తాడు. అందుకనే కార్యరూప జగత్తు జరిగినప్పుడు సర్వ జీవాత్మలకు తమ తమ కర్మానుసారముగా శరీరాలు లభిస్తవి. యోనిష్టహి గీయతే. ఆ పరమాత్ముడు ప్రళయములోనే చక్కగా ఎంత ప్రకృతిని విస్తరింపజేయాలి, ఇందులో భూమి అంశం ఎంత ఉండాలి, ఆకాశం అంశం ఎంత ఉండాలి, వాయు అంశం ఎంత ఉండాలి, అగ్ని అంశం ఎంత ఉండాలి, ఈ ఖండములో ఎన్ని జీవులను పెట్టాలి, ఇంకో ఖండంలో ఎటువంటి జీవులు పెట్టాలి, సూర్యునికి దగ్గరగా ఉంటే అక్కడ ఉష్ణోగ్రతకు సంబంధించిన శరీరాలు, సూర్యునికి దూరం ఉంటే అక్కడ ఈ విధమైనటువంటి చికిత్స అంతా పరమాత్ముడు ఎక్కడ చేస్తాడు? ప్రళయములో చేస్తాడు. ఏతేన సర్వే వ్యాఖ్యాతః. మనము ఈ ప్రథమ అధ్యాయములో బ్రహ్మ యొక్క స్వరూపాన్ని, బ్రహ్మ యొక్క కార్యాచరణని, జీవుడి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇంతటితో వేదాంత దర్శనంలోని ప్రథమ అధ్యాయము 4 పాదాలని సమాప్తం చేసుకున్నాం. ఓం శాంతికి శాంతికి శాంతి. ముందు